నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ అక్షరాలతో 20 చిత్రాలు. నంద్యాల చిత్రకారుడు కోటేష్ అద్భుత సృష్టి. మంత్రి ఇలాకాలో మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. నంద్యాలలో జూనియర్, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక అవగాహన శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహరనాథ శర్మ. బక్రీద్ వేళ జిల్లాలో గట్టి భద్రత. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. నంద్యాల జిల్లా కానాలలో మట్టి మాఫియా ఘోరం. అడ్డుకుంటే జేసీబీతో తొక్కిస్తామంటూ బెదిరింపులు. నంద్యాలలో రేపు మాల సామాజిక వర్గంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. బక్రీద్ పండుగ సందర్భంగా స్లాటర్స్ నిబంధనలు పాటించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. నటసింహం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ ఒక వినూత్నమైన చిత్ర నివాళి అర్పించారు. కేవలం ఎన్టీఆర్ అనే 3 అక్షరాల లోపలే ఆ మహానటుడికి సంబంధించిన 20 విభిన్న అద్భుత చిత్రాలను గీసి అందరినీ అబ్బురపరిచారు. కేవలం 8 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు గల చిన్న డ్రాయింగ్ చార్ట్పై మైక్రో పెన్నులు, మైక్రో బ్రష్ల సాయంతో వాటర్ కలర్ పెయింటింగ్స్ ద్వారా ఈ చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఎంతో సూక్ష్మంగా, అత్యంత శ్రద్ధతో కేవలం 4 గంటల వ్యవధిలోనే కోటేష్ ఈ కళాఖండాన్ని పూర్తి చేయడం విశేషం. ఎన్టీఆర్ అంటే కేవలం పేరు కాదు, అదొక ప్రపంచనం, ఒక సంచలనమని ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ కొనియాడారు. అందుకే ఆ పేరులోనే అన్నగారి బాల్యం, సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానాన్ని చూపించానన్నారు. ఇందులో సాంఘిక, జానపద పాత్రలతో పాటు బ్రహ్మనాయుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాత్రలను ఆవిష్కరించారు. అలాగే పౌరాణిక పాత్రలైన శివుడు, భీష్ముడు, భీముడు, శ్రీకృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి రూపాలను అత్యంత జీవకళ ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. చివరగా రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఎన్టీఆర్ రూపాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. ఎన్టీఆర్ గారి 103వ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా ఎన్టీఆర్ గారి చిత్రాలు వేశారు. అంటే ఎన్టీఆర్ అనే పేరు రాసి ఆ పేరులోనే ఎన్టీఆర్ కేవలం 8 అంగుళాల పొడుగు, 14 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ షార్ట్ మీద ఈ చిత్రాలు 20 చిత్రాలు వేశాను. చిన్న చిత్రాలు. ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం, ఒక సంచలనం. అందుకే ఎన్టీఆర్ పేరు మీద పేరులో బొమ్మలు వేశారు. ఎన్ అంటే నందమూరి, టి అంటే తారక, ఆర్ అంటే రామారావు. నందమూరి తారక గారిని ఎన్టీఆర్ అని అంటారు, అన్నగారు అంటారు. ఎన్టీఆర్ గారు ఈ చిత్రం 20 చిత్రాల్లో ఎన్లో టీమ్ ఆర్లో బాల్యంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు, తర్వాత యవ్వనంలో అంటే సినీ పరిశ్రమలో ముందు ఎలా ఉన్నాడు, అలాగే జానపద చిత్రాలు చాలా తీశాడు, జానపద రాజుగా. అలాగే బ్రహ్మనాయుడు, పోతుడి వీరబ్రహ్మము, తర్వాత చాలా పాత్రలు నటించాడు. తర్వాత పౌరాణికంలో అనేక పాత్రలు, శివుడు, భీష్ముడు, భీముడు, దుర్యోధనుడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు, ఇలా ఎన్నో పాత్రలు. అంటే పౌరాణిక పాత్రల్లో ప్రపంచంలో ఏ నటుడు చేయని పాత్రలు ఎన్టీ రామారావు చేశాడు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అంటాడు. సినీ పరిశ్రమలో ఎంత పేరు, తన ఆయా పాత్ర నటించి ఎంత పేరు సంపాదించాడు.
రాజకీయాలు కూడా ప్రజాదరణ పొంది ఇదే పేరు సంపాదించాడు. అటు సినిమా పరిశ్రమలో, ఇటు రాజకీయాల్లో ప్రజల మనసులో హృదయంగా శాశ్వతంగా ముద్ర వేసుకున్నాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు అభిమానిగా నేను ఈ చిత్రాలు తెచ్చాను. అలాగే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరి హృదయాల్లో తొలివే ఉన్నాడు. ఆ అన్నగారి మీద అభిమానంతో నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ చిత్రాన్ని జయంతులకు, వర్ధంతులు కూడా వేస్తుంటాను. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. నంద్యాల మండలం పోలూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 10 గ్రామాలకు కలిపి నేడు నిర్వహించిన మహానాడు కార్యక్రమం నేతలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వినడానికి స్థానిక నాయకులు గాని, కార్యకర్తలు గాని కనీసం మొహం చాటేశారు. దీంతో ఖాళీ కుర్చీలకే చంద్రబాబు ప్రసంగం అంకితమైంది. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కొట్టొచ్చినట్లు కనబడింది. అలాగే నంద్యాల టీడీపీ నాయకుల తీరు, అంతర్గత విభేదాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాధితులకు సకాలంలో వేగంగా న్యాయం అందించడంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహర నాదశర్మ అన్నారు. నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో జూనియర్, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. నంద్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సకాలంలో న్యాయ విచారణ విధానాలు, న్యాయవాదుల పాత్ర అనే అంశంపై నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహర నాదశర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి జూనియర్ న్యాయవాదులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్టుల్లో కేసుల విచారణ సకాలంలో పూర్తి కావడం వల్లనే న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం, గౌరవం మరింత పెరుగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుత కాలంలో స్పీడ్ జస్టిస్ ఎంతో అవసరమని, అందువల్ల జూనియర్ న్యాయవాదులు ఈ విధానాలపై పూర్తి పట్టు సాధించాలని పిలుపునిచ్చారు. నిరంతరం అధ్యయనం చేస్తూ వృత్తిపరంగా రాణించాలని, న్యాయ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నంద్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీఎం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాల బార్ అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్గా జీవీఎన్ ప్రసాద్ నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్యంగా గౌరవనీయులు హైకోర్టు జడ్జి హరిహర్నాథ్ శర్మ గారు అడ్వకేట్స్ రోల్ జ్యుడిషియరీలో ఏ విధంగా ఉంటుంది, తర్వాత స్పీడీ జస్టిస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత సివిల్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కూడా ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అందరికీ తెలిసినప్పటికీ కూడా ఆయన సపరేట్గా రీసెర్చ్ చేసి ఈరోజు మన నంద్యాల అడ్వకేట్స్కు ఏ విధంగా ఫాలో అయితే స్పీడీ జస్టిస్ జరుగుతుంది అనే ప్రోగ్రామ్ను ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. దానికి చాలా సంతోషము. ఈ ప్రోగ్రాంలో కూడా చాలామంది అడ్వకేట్స్ వచ్చారు. అంతేకాకుండా దీన్ని థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ అమ్మన్న గారు, తర్వాత ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారు, తర్వాత సీనియర్ సివిల్ జడ్జి గారు కూడా అటెండ్ అయిపోయారు. ఈరోజు ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏమంటే, ఇది జూనియర్ అడ్వకేట్స్ ఎస్పెషల్లీ చాలా ఉపయోగం. అంటే ఏ విధంగా మనం ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో ఉండాలో, ఏ విధంగా ఉండకూడదు అనేది కూడా అడ్వకేట్స్ క్యారెక్టర్, కాండక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి దిగ్విజయం చేసి పోవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా మనకి ఈ అవకాశం రావడమే చాలా అదృష్టం ఒక విధంగా. ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ మన దగ్గరకు వచ్చి చేయడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈయన ఒక విధంగా కర్నూలులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినందువల్ల మన జిల్లాకి ఏదో చెప్పదలుచుకున్నారు. కాబట్టి మన అడ్వకేట్స్కి అందరికీ కూడా ఉపయోగము. అంతేకాకుండా రేపు కర్నూలులో కూడా ఇదే ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఈవెన్ సుప్రీంకోర్టు దాని ప్రకారం కూడా దగ్గర ఇలా 2 కోట్ల కేసులు పైనే పెండింగ్లో ఉన్నాయి. అంటే ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పోయేదాని వల్ల అడ్వకేట్స్ కూడా రియలైజ్ అవుతారు. తర్వాత క్లయింట్స్ కూడా చెప్పగలుగుతారు మనం డిలే చేస్తున్నందువల్ల ఇబ్బంది. ఇంకోటి, దీనికి సపోజ్ డిలేని అవాయిడ్ చేయడానికి ఆల్టర్నేటివ్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఉంది మనకు. లోక్ అదాలత్ కానీ, మీడియేటర్స్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత ఇంకోటి ఆర్బిట్రేషన్ యాక్ట్. ఈ 3 దానిలో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా
కోర్టులో కేసు వేస్తేనే మనకు అవుతుందని కాదు, ప్రీ లిటిగేషన్ కేసెస్ అనేది కూడా ఉంది మనకు. అంటే సపోజ్ మీకు ఎవరైనా బాకీ ఉంటారు, ఆ బాకీ రాలేదు, ఆ లోక్ అదాలత్లో పోయేసి నాకు పలానా వాళ్ళు ఇవ్వాలా అని చెప్పేసి ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయితే వాళ్ళకు ఎటువంటి ఖర్చు లేకుండానే మీకు అప్రోచ్ కావచ్చు, ఒక్కోసారి న్యాయం జరగవచ్చు. కాబట్టి ప్రీ లిటిగేషన్ సిస్టమ్ వల్ల కూడా ఈ స్పీడీ సిస్టమ్ జ్యుడిషియరీ అనేది సక్సెస్ఫుల్ కావడానికి అవకాశం ఉంది. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసింది. శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ అర్ధరాత్రి వేళల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా సరిహద్దుల్లో ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్ చెక్ పోస్టులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించిన ఎస్పీ వారికి పలు కీలక సూచనలు జారీ చేశారు. మరోవైపు జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సందేశాన్ని ఇచ్చారు. జిల్లాలో బక్రీద్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చూసేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూసినా లేదా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేసినా అటువంటి వారిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ సునీల్ శరణ్ స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమాల్లో ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి, స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ సార్ మరియు ఏఎస్పీ మేడం యొక్క ఆదేశాల మేరకు నంద్యాల గుంటూరు పరిధిలో నిన్నటి నుండి ఈ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఇంపార్టెంట్ పాయింట్స్లో అంటే సెన్సిటివ్ ఏరియాస్లో చెక్ పోస్టులతో పాటు పికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే, ప్రభుత్వ నిబంధనల ప్రకారము పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడుకోకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరినీ కోరడం ఏమంటే, ఏదైనా సమాచారం ఉంటే ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి తెలియజేయాలని, అంతకుమించి ఎవరైనా సరే చట్టాన్ని చేతులకు తీసుకోకూడదని, అట్లా ఏదన్నా ఉంటే కూడా మేము ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. న్యాయం చచ్చిపోయిందా? చట్టం నిద్రపోతోందా? అండగా నిలవాల్సిన అధికారులు కళ్ళు మూసుకున్నారా? నంద్యాల జిల్లా కానల గ్రామంలో మట్టి మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. తరతరాలుగా నమ్ముకున్న భూమిని కళ్ళ ముందే తవ్వేస్తుంటే నా పొలం తవ్వద్దని అడ్డుకున్న ఒక సామాన్య రైతును జేసీబీతో తొక్కి చంపేస్తామంటూ మృగాల్లా గాండ్రించారు. కన్నీరు మున్నీరవుతూ ఆ బాధితుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నా నేటికి స్పందన కరువైంది. అసలు కానాల గ్రామంలో ఏం జరుగుతుంది? పగలు రేయి తేడా లేదు, అక్రమార్కులకు అడ్డు అదుపు లేదు. నంద్యాల జిల్లా కానాల గ్రామంలో గత 5 రోజులుగా మట్టి మాఫియా యథేచ్ఛగా పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీలు పెట్టి మట్టిని తరలిస్తోంది. భూమాత గుండెను తవ్విపోస్తూ కోట్లు సంపాదిస్తున్నారు ఈ అక్రమార్కులు. ఈ దారుణంపై మీడియా కోడై కూసినా రెవెన్యూ అధికారులు మాత్రం గురక పెట్టి నిద్రపోతున్నారు. ఉప్పరి మహేష్ కానాల గ్రామానికి చెందిన సామాన్య రైతు. సర్వే నెంబర్ 1269లో తన తాత ముత్తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన 3 ఎకరాల 20 సెంట్ల భూమే ఈయనకు సర్వస్వం. ఆ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్నాడు. కానీ ఈ మట్టి రక్కసి కన్ను ఆ పేద రైతు భూమిపై పడింది. మహేష్కు తెలియకుండానే దాదాపు 1 ఎకరా పొలాన్ని జేసీబీలతో గుల్ల చేశారు. పంట పండాల్సిన చేనును శ్మశానంలా మార్చేశారు. తన పొలాన్ని తవ్వేస్తున్నారని తెలిసి కడుపు మండి అడ్డుకోవడానికి వెళ్ళాడు ఆ రైతు. కానీ అక్కడ ఎదురైంది సాటి మనుషులు కాదు, రాక్షసులు. అడ్డు వస్తే జేసీబీతో తొక్కించి చంపేస్తాం అంటూ జేసీబీ డ్రైవర్ వలి దౌర్జన్యానికి దిగాడు. ప్రాణ భయంతో వణికిపోయిన ఆ పేద రైతు కన్నీళ్లతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని న్యాయం చేయాలంటూ నంద్యాల మండల రూరల్ తహసీల్దార్ శ్రీవాణి కాళ్ళ వేళ్ళ పడ్డాడు బాధితుడు మహేష్. తన పొలాన్ని కాపాడాలని నన్ను చంపేస్తామంటున్నారు, రక్షించండి అంటూ వినతి పత్రం సమర్పించాడు. మాది కానాల గ్రామము. నా పేరు ఉప్పరి మహేష్. మాది పొలం కానాల్లో ఉంది. 1269 సర్వే నెంబరు.
3 ఎకరాలు 2 సెంట్లు ఉంది. అది మాకు వారసత్వంగా వస్తుంది. ఈరోజు ఉదయం నేను పొలం దగ్గరికి వెళ్ళగా మట్టి తవ్వుతున్నారు. ఎకరం భూమిలో ఆల్మోస్ట్ ఎకరం భూమిలో మన్ను తవ్వుతున్నారు. మీటర్న్నర లోతుతో ఎకరం భూమి తోగేసినారు. ఎందుకయ్యా మా పొలంలో మన్ను తవ్వుతున్నారని నేను అడగగా, నువ్వు అడ్డు తప్పుకోకుంటే కనుక జేసీబీతో తొక్కిస్తామని జేసీబీ డ్రైవర్ ఒలి నన్ను భయపెట్టినాడు. భయపెట్టడంతో నేను భయంతో ఎంఆర్ఓ గారికి వచ్చి విషయం చెప్పడం జరిగింది. అర్జీ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పింది. నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్డు హోలీ క్రాస్ కెథడ్రల్ ఎదురుగా ఉన్న రైడర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్ నందు రేపు ఉదయం మాల సామాజిక వర్గంలో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు డాక్టర్ అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అందజేయడం జరుగుతుందని మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సుబ్బన్న మరియు గౌరవ అధ్యక్షుడు లక్క భూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలను అందించిన మాల ఉద్యోగులకు అంబేద్కర్ సేవారత్న అవార్డులను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాల విద్యార్థులు, యువత, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు నంద్యాలలో రైడర్ హాల్ అంటే పెదగుడి దగ్గర హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున నంద్యాల డిస్టిక్ లో 10th ఇంటర్మీడియట్ పాస్ అయ్యి హైయెస్ట్ మార్కులు సాధించిన పిల్లలకు సన్మానం చేయడం జరుగుతుంది. వారితో పాటు కొందరు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగరత్న అవార్డు అంబేద్కర్ తరపున ఇస్తాము. సో రేపు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి తర్వాత అది కంటిన్యూ 1 దాకా ఉంటుంది. రేపు అందరూ పిల్లలతో సహా వచ్చి వారికి పిల్లలకు అంబేద్కర్ అవార్డు, షాల్వా, క్యాష్ ప్రైజ్ పిల్లలకు మాత్రము ఇవ్వడం జరుగుతుంది. కావున ఇదందరూ గమనించి మా మాల ఉద్యోగస్తుల తరపున మేము చేస్తున్న కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. గత సంవత్సరంలో మాలల విద్యార్థులకు 10th లో ఇంటర్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారం అందజేయడం జరిగింది. అదేవిధంగా రేపు అనగా 28వ తారీఖున పెద్ద చర్చి ఎదురుగా ఉన్నటువంటి రైడర్ మెమోరియల్ హాల్లో అంబేద్కర్ సేవారత్న అవార్డు ప్రదానోత్సవము, అదేవిధంగా ఉద్యోగస్తులకు అంబేద్కర్ సేవారత్న అవార్డు, విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శాంతిరామ్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ ఆర్ కిషోర్ కుమార్ సైకియాట్రిస్ట్ గారు వచ్చి కెరీర్ గైడెన్స్ మీద మరి క్లాస్ చెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు క్యాష్ ప్రైజు, మెరిట్ సర్టిఫికెట్, మెమంటో, షాల్తో వారిని సన్మానించడం జరుగుతుంది. అంతేకాకుండా మధ్యాహ్నము లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. కాబట్టి మాల విద్యార్థులు, యువకులు, ఉద్యోగస్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. బక్రీద్ పండుగ సందర్భంగా స్లాటర్స్ నిబంధనలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని, వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ల సెల్ నంబర్లను తెలియజేశారు. ఈ నెల 28న బక్రీద్ పండుగ జరగబోతుంది. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈ విషయంలో ఒక గమనిక, ఈ యొక్క బక్రీద్ సమయంలో స్లాటరింగ్ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అందరూ కూడా చేసుకోవాలి అని కోరుతున్నాం. ఎటువంటి నామ్స్కి వ్యతిరేకంగా కాకుండా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లాటరింగ్ చేసేటువంటి విషయంలో జాగ్రత్త వహించాలని కోరుతున్నాం. అదేవిధంగా వాటిని అతిక్రమించి ఏదన్నా ఉంటే కనుక పోలీసు వారు తగు చర్యలు తీసుకోవడానికి వారు కూడా ఉన్నారు. దీన్ని గమనించాల్సి మరొకసారి కోరుతున్నాం. అదేవిధంగా స్లాటరింగ్ అయినాక వచ్చేటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మున్సిపాలిటీ తరపున వెంటనే శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా యొక్క మున్సిపాలిటీ వాళ్ళ యొక్క సర్వీసెస్ను సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాం. ఓల్డ్ టౌన్కి అంతా కలిపి శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్, మిడిల్ టౌన్కి వచ్చేసి
మురళి శానిటరీ ఇన్స్పెక్టర్, ఇట్లా ఎన్జిఓ కాలనీ, ఎస్బీఐ కాలనీ, ఇదంతా కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి ఏరియాలో లక్ష్మీనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్. సో వీరందరూ కూడా అందుబాటులో ఉంటూ ఉంటారు శుభ్రత విషయంలో. మీకు ఏదన్నా అవసరం ఉంటే వారికి ఫోన్లు చేయాల్సి కోరుతున్నాం. వారి యొక్క ఫోన్ నంబర్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయినప్పటికీ మరొకసారి వారి యొక్క ఫోన్ నంబర్ చెప్తాం. శివప్రసాద్ రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టరు, ఫోన్ నంబరు 9849080002. అలాగే శానిటరీ ఇన్స్పెక్టరు లక్ష్మీనారాయణ ఫోన్ నంబర్ 9849907458. అలాగే ఇంకొక శానిటరీ ఇన్స్పెక్టరు మురళి గారి ఫోన్ నంబర్ 9849906654. ఈ నంబర్లలో ఏ నంబర్కి మీరు చేసినా కూడా శానిటేషన్ అందించే విషయంలో ముందుంటారు. వారి యొక్క సహకారాన్ని తీసుకోవాల్సిందే కోరుతున్నాను. శుభ్రతను పాటిద్దాం, స్వచ్ఛ సర్వేక్షణ సాధిద్దాం. అదేవిధంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, స్వచ్ఛ నంద్యాల అందరూ కూడా పాటించాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్ అక్షరాలతో 20 చిత్రాలు. నంద్యాల చిత్రకారుడు కోటేష్ అద్భుత సృష్టి. మంత్రి ఇలాకాలో మహానాడు కార్యక్రమం అట్టర్ ఫ్లాప్. నంద్యాలలో జూనియర్, సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక అవగాహన శిబిరం. ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరిహరనాథ శర్మ. బక్రీద్ వేళ జిల్లాలో గట్టి భద్రత. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ సునీల్ శరాన్. నంద్యాల జిల్లా కానాలలో మట్టి మాఫియా ఘోరం. అడ్డుకుంటే జేసీబీతో తొక్కిస్తామంటూ బెదిరింపులు. నంద్యాలలో రేపు మాల సామాజిక వర్గంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. బక్రీద్ పండుగ సందర్భంగా స్లాటర్స్ నిబంధనలు పాటించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.